అమ్మ ఏడుస్తుంది. శ్వేతనాగుల వెళ్ళి అమ్మని, అన్నలని, నాన్నని చూసి వస్తాను తండ్రి. త్వరగా రా. పార్వతి. అవును తండ్రి. నాకు జరిగిన అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగద్దు. నా బిడ్డని చూడాలి అని ఎన్నో ఆశలు పెట్టుకున్నా కాని నా కోరిక తీరలేదు. హరి నమ్మించి నన్ను చంపేశాడు. అమ్మా అమ్మా అని ఎంత ఏడ్చి నా బిడ్డ నీ కూడా కనికరం లేకుండా చంపాడు. నన్ను శివయ్య బిడ్డల దేవతలు అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు అమ్మా. ఒకసారి నవ్వు, మీరు నవ్వితేనే నాకు శాంతి అమ్మా. ఏదో ఒక రూపంలో నేను మిమ్మల్ని చూస్తున్నమ్మా. మీరు నవ్వుతూ ఉండాలి, శివయ్య చూసుకుంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. అమ్మ నాన్న అన్నలు, నేనిక్కడ బానే ఉన్నా, మీరు ఏడవద్దు. శివయ్య, నన్ను శ్వేతనాగుల వెళ్ళి చూసే అదృష్టం ఇచ్చావు తండ్రి. శ్వేతనాగులు నీ భక్తికి ప్రతిఫలం. నా ఆశీర్వాదాలు. చివరిసారిగా చెప్తున్న తండ్రి, నా కుటుంబాన్ని నువ్వే ఓదార్చు కాపాడు తండ్రి. నేను ఎప్పటికీ మీతోనే ఉన్నాను అమ్మా. అమ్మా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీతో 100 ఏళ్లు కలిసి ఉంటాను అమ్మా. అమ్మ నాన్న అన్నలు, ఎవరినీ అతిగా నమ్మద్దు. మీ అందర్నీ చూసి ఇప్పుడు నాకు తృప్తి వచ్చింది. నాకు అమ్మ నాన్న అన్నలతో ఉండాలి అని ఉంది. ఏడుపొస్తుంది నాన్న. ఏడవకు కుమార్తె, నీ కోరిక తీరుతుంది. ధన్యవాదాలు నాన్న. అమ్మ వెళ్ళొస్తా. శుభం భవతు. ఆ రాక్షసుడికి తగిన శిక్ష పడాలి శివయ్య. నా బిడ్డ నీ నన్ను ఇలా చేసినందుకు. సరి అయిన శిక్ష సరి అయిన సమయంలో తప్పకుండా పడుతుంది వైష్ణవి. నువ్వు శాంతించు తల్లి. వైష్ణవి పూలతోటలో ఇక్కడ దేవుడి సమక్షంలో శాంతి పొందింది. నేను తొందరలోనే మళ్ళీ మన కుటుంబంలోనే జన్మిస్తాను. నాకు శివయ్య మాట ఇచ్చాడమ్మా. అవును నా ప్రియమైన భక్తురాలా, నా వాగ్దానం శాశ్వతం. నమో నమః శివాయ. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. నాన్న అన్నలు అందరూ కలిసి సంతోషంగా ఉండాలని నా కోరిక.